అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఎల్లమ్మ తల్లుల పాటలు, డప్పుదరువుల మోతలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల వీరంగాలు, నెత్తి మీద బోనాలు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబరం మాదండి సంబరంగా నడిచిందుల్లా. లష్కర్ బోనాల సంబరాలంటే గీంతుండదా మరి? అట్లనే ఎప్పలెక్కనే రాబోయే కాలం ఎట్లుంటది, పీడ కీడు దోషాలు ఎట్లున్నాయనేది చెప్పింది మాతాంగి స్వర్ణలత. బోనాలతోని లష్కర్ మొత్తం శిగ ముగింది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులంతా గదిలొచ్చి అమ్మవారికి మొక్కులు పెట్టుకున్నారు. అయితే ఎప్పటి లెక్కనే మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పింది. అమ్మా, పండుగంత సంతోషమేనా నీకు? కోరుకున్నట్టే పూజలు పునస్కారాలు జరిగినాయా తల్లి? నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటా, క్రోధంతో వచ్చినా నేను మీతోటి నేను ఎందుకు పలుకులిప్పాలా, ఎందుకు సమాధానం చెప్పాలా? మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాను? మా తప్పులు దిద్దుకుంటాం, క్షమించు. తెలిసో తెలవక ఆలస్యం చేస్తున్నారు కావచ్చు. 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఎవరు అడ్డపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే గాని వాళ్ళకు నేను. అవును తల్లి, మరంతా అదేందో ఎల్నిలో అంటున్నారు. వానకాలం కథ ఎట్లుంటదమ్మా? గత ఏడు చెప్పినట్టు ఈ ఏడు కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు ఏడేడు కాదు, ఈ 7 భారీగా ఉన్నాయి. కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళ ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అయ్యో, జర నువ్వే సల్లగా చూడాలమ్మా ఈ లోకాన్ని. జనాలు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి. బాలబచ్చలు సరి అయిన దారిలో నేను పెడుతున్నాను అని తల్లిదండ్రులు మాత్రం ఊరు మీద వదిలేస్తున్నారు. మీరు మాత్రం అహంకారం ఎక్కువైపోతుంది మీకు. అది తగ్గించుకుంటే మంచి. తగ్గించుకుంటాం తల్లి, తగ్గించుకుంటాం. ఇక అటెన్కా అంబారి చిటపట చినుకులు పడుతుంటే చికెన్ బిర్యానీ తినాలనిపిస్తున్నదా ఎట్లా? దానికంటే ముందుగా మంచిగా మిరపకాయ బజ్జీలు ఉంటే మంచిగుండు. 2 జపరియచ్చు అనిపిస్తుందిరా. ఉత్తర తెలంగాణ దిక్కు ఇశ్రీశ్రీ వానలు కొడుతుంటే గోదావరి ఉరకలేస్తున్నది. కానీ పట్నంలోనే ఇప్పటి వరకు గట్టి ఒక్క వాన కొట్టింది లేదు, ఉత్త ముసురు తప్ప. ఈ టైంలా ప్రాజెక్టుల దిక్కు పోవాలి గాని ఆహా ఏమన్నుంటదా? చూసేతందుకు కండ్లకు విందు, కడుపుకు విందు. కడుపుకు విందంటే గుర్తుకొచ్చింది, జూరాల ప్రాజెక్టు కాడ ఎంత మంచిగున్నదో తెలుసా? పరవళ్ళు దొక్కుతున్నాయా నీళ్లు? చూడు నువ్వే. వారవ్వా, చాప ముక్కలను చూస్తుంటే లట్టుకున్న నోట్లేసుకోబుద్ది అవుతున్నది కదా. మంచిగా ఎచ్చం పచ్చం మసాలాలేసి కమ్మంగా వండుతున్నారు. ఒక దిక్కు చిటపట వాన, ఇంకో దిక్కు సన్నటి సెగ మీద ఉడుకుతున్న చేపలు. అబ్బా ఏమన్నుంటదా? ఇక మన అన్నలకు ఇంత పెగ్గు చేతులుంటే పండుగే పండుగ కదా. మహబూబ్నగర్ జూరాల ప్రాజెక్టులకు వరద పరవళ్లు దొక్కుతుంటే చేపలు ఎగురుకుంటొస్తున్నాయి. ఇక ఇటు నుంచి ప్రయాణాలు చేసే పబ్లిక్ కు జరసేపు కార్ లాపుకొని చేపల కూర వేయించుకొని మండువాల కింద కూర్చొని కుమ్ముడే గుమ్ముతున్నారు. ఆర్డర్ ఇచ్చే జరసేపు జూరాల ప్రాజెక్టుల దిగి జలకాల ఆడి ఇక అటెన్క పోతే కమ్మంగా వండిన కూరిస్తారు. జొన్న రొట్టెలు, పూరీలు, బగారబువ్వ, మనం ఏది ఆర్డర్ చేస్తే అదే వండుతారట. పైన పడుతున్న వానలకు జూరాలకు నీళ్లు మస్తుకొస్తున్నాయి. పోతే కండ్లకు విందు, కడుపుకు పసందైన విందు 2 దొరుకుతాయి. పోయేటోళ్ళు ఓన్రి మరి. మహబూబ్నగర్ మా చిన్నప్పుడు వానొచ్చిందంటే కథం ఇంటి నిండా గిన్నెలు పెట్టేదిరా మా బాపమ్మ. ఇంటి బయట పెడితే నీళ్లు పట్టుకోవచ్చు గానీ ఇంటి లోపట ఎందుకు? మాది మట్టి మిద్దరా, గట్టిగా వాన పడితే కురుసుడు పెట్టేది. ఏడ కురుస్తుందో ఆడ గిన్నెలు పెడదాము. స్లాబ్ ఇండ్లు వచ్చినాక ఆ బాధలన్నీ తప్పినట్టే అయినాయి. అట్లాంటి సీన్లే కనిపిస్తలేవు. ఇప్పుడు కురుసుడు ఎక్కడిది, ఏకంగా మునుగుడే ఉంటది. అది కూడా నిజమే అనుకో. అప్పుడన్నా ఆడాడ కురిసేది, ఇప్పుడు ఏకంగా నీళ్ళనే తేలుతున్నాయి కొన్ని ఏరియాలు. ఇక రోడ్ల గురించి అయితే చెప్పేడలేదు. అవును, చెప్పుడు కాదు గాని చూడాలి. గీ రోడ్డు చూడు, అగ్గో రోడ్డు చూడు మన చెరువు చూపెడుతున్నారు అని అనుకునేరు.
ఇది రోడ్డే. పెద్దపల్లి జిల్లా కొత్తపల్లి కాడ కొత్తగా వేసిన అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి మొన్నటి వానలకు కెనాల్ లెక్క తయారైంది. ఆ నీళ్లు తొలగించి అశ్రద్ధ చేసే వరకు రాకపోకలు బంద్ అయినాయి. ఇక రైళ్లు వచ్చినప్పుడు తిప్పలైతుందని బ్రిడ్జి కడితే ఇప్పుడు వాన పడ్డప్పుడు పరిస్థితి గిది. ఈ మరమ్మతులు వేసి కూడా ఉపయోగం లేనట్టే అవుతున్నదట. మరి గింత వరద అధికారులకు గనబడతలేదా అనంటే మనకు గనవడంగా వాళ్ళకెందుకు గనరాదు, కానీ పట్టించుకుంటలేరట. వారం రోజులైతుంది ఈ నీళ్లు నిలిచి అందులోనే ఉన్నాయని ఈతల పోటీలు పెట్టుకుని నిరసన తెలిపిర్రు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి నీళ్లు ఖాళీ చేస్తారా, ఇట్లనే స్విమ్మింగ్ పూల్ లెక్క వాడతారా అనేది వేచి చూస్తే బయటపడుతుంది. ఇల్లు మునిగి ఒకలేడుస్తుంటే బకెట్ల నీళ్లు ముంచుకొని బట్టలు జాడించుకున్నాడటేవలో. అయ్యో అందులో తప్పేమున్నది, మునిగి నీళ్లు కాపాడాలంటే నీళ్ళు ఎత్తిపోయాలి కదా, అందుకే బట్టలు జాడించుకున్నాడు కావచ్చు. అవునవును, నీ అసంటోడే అయి ఉంటాడు. తెలివిగా బతకమంటారు, తెలివి వాడితే ఓర్చుకోరు. అంటే ఇల్లుగాలు ఒకలేడిస్తే ఇటుకలు ఎత్తుకపోయేటోళ్ళు చాలా మందే ఉంటారు. చాలా మంది అని నన్ను చూపెడుతున్నావెందుకు? సరే నిన్ను కాదు, అవు గాలం చూపెడతా సరేనా. వాయమ్మో, వానలు పడితే పంటలు వండుతాయని తెలుసు గాని మరీ గిట్ల చేపల పంట వండుతుందని తెలియదు. నూకలు ఎవలింట్లో బుక్కితేంది, గుడ్డు మా ఇంట్లో పెడితే చాలన్నట్టు పాపం ఎవలో పెంచి పోషించిన చేపలు వరదలకు కొట్టుకొస్తే ఎట్లా వలలేసి పట్టుకుంటున్నారో చూడురి. సొమ్మొకల్ది సోకు ఇంకొకల్ది అన్నట్టే అయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్ముడి వరంలా ఈ చేపల వేట ఎందుకు చేస్తున్నారనుకున్నారు? వానలకు చెరువులు నిండి కట్టలు దిగినాయి. ఇంకేముంది, నీళ్లతోని పాటుగా చేపలు కూడా పొలాలలో కొట్టుకొచ్చినాయి. దగ్గర దగ్గర ₹1,00,000 మాలు ఎత్తుకపోయిన తీగ కాలికి దాకినట్టు షెర్లకు పోయి పట్టుకోకుండా పొలంలోనే ఈదుకుంటొచ్చేసరికి చూడుండ్రి ఎట్లా ఎగవాడి బుట్టలు నింపుకుంటున్నారో రైతన్నలు. ఉత్తర తెలంగాణ దిక్కు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కదా. 2 రోజులు ముసురు పెడితే చెరువులు కుంటలు ప్రాజెక్టులన్నీ నీళ్లతో నిండినాయి. గోదారమ్మ పరవాళ్ళు ఇప్పట్లనైతే ఆపేటట్లేదు. మరి వానలేమన్నా చిన్నవాడేయారా అని తమిళనాడు దిక్కు రైతులు ఏం చేస్తున్నారో తెలుసునా? ఏం చేస్తున్నారు? కపతల ఆటలు గిట్లా ఆడుతున్నారా ఎట్లా? అప్పతల్లి ఆటలు గాడిదల పెళ్ళేం చేయలే. మరేం చేసిర్రేంది? అరే ఎవలేమన్నారో మిమ్మల్ని చూస్తుంటే అందరు పెద్ద మనుషులు లెక్కనే కొడుతున్నారు. మీ బొంద మీరే తీసుకొని బొండిగల దాకా మట్టిలో ఊరకపోయినరు. ఏంది ముచ్చట అని అంటే మీద నుంచి వానదేవుని జాడే లేదంటే కిందికెళ్లి కాలువలకెళ్లి నీళ్లుడుస్తలేరట. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయట. అందుకే తమిళనాడు రైతులు గిట్ల సగం బొంద తీసుకొని అండ్ల మునిగి గిట్ల నిరసన చేసిరన్నట్టు. మహారాష్ట్రకు తెలంగాణకు బాబ్లీ పంచాయతీ, ఆంధ్ర తెలంగాణకు గోదావరి కృష్ణా బేసిన్ల మీద ఎట్లనైతే బేషాజాలున్నాయో అటు కావేరి మీద కర్ణాటకకు తమిళనాడుకు గట్లనే పంచాయతీ ఉన్నది. కర్ణాటక మిగులు నీళ్ళనే విడుదల చేస్తున్నది గాని న్యాయంగా రావాల్సిన నీళ్ళనిస్తలేదు. వాళ్ళు మాకొచ్చే నీళ్ళనిస్తే మా పంటలు పచ్చగా వండుతాయి, మా సంసారాలు ఆగం కావనంటున్నారు. రాసుకోరా. ఏం రాసుకోవాలి? ఈ వారం టూర్ల లిస్ట్ రాసుకో. ఎవలో టూర్లకు పోతే మనం ఎందుకు లిస్ట్ రాయాలి? ఎవలో కాదు, మనమే పోతున్నాం అని ఎవరు చెప్పిరు? నేనే చెప్తున్నా. ఈ బుజ్జమ్మ మాటే శాసనం. బెల్లం పాశం ఏం కాదు. ఇగో నువ్వు ప్రతేడు గిట్లనే ఎత్తన్నావు. అంతమందం వార్తలలో మన రిపోర్ట్ అన్నలు పంపితే చూస్తున్నామా లేదా? నా కళ్ళతోటి చూడురా అందాలు. నాకు లేవా కన్లు, నేను చూస్తావు. మళ్ళీ పుడతామా ఏంటి? ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలి. గీలు చూడురి ప్రకృతిలో మమేకమై ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. చిన్న పెద్ద తేడా లేకుండా జలపాతాలతోటి ఈ టూరిస్టుల అల్లరికి హద్దులే లేవు. ఏ జలపాతాల కాడ చూసినా జనమే. ఆదిలాబాద్ నుంచి ములుగు బొగతా జలపాతం వరకు సందడే సందడి.
అందాలు చూడాలనన్నా మనసుకు ఆనందం కలగాలనన్నా ఇట్లాంటి టూర్లు పక్కా ఉండాలనుల్లా. కుటుంబాలతోటి దోస్తులతోటి పోయి ఆ అందాలను కెమెరాలలో బంధిస్తున్నారు, ఆనందాలను మనసులో బంధించుకుంటున్నారు. మొన్నటి వరకు వెలవెలవైన కొండలు గుట్టలన్నీ ఇప్పుడు పచ్చగా ఇగురు పెట్టి సెలయేర్లు ఉరుకులు పెడుతున్నాయి. కొండల మీదకెళ్లి పరుగు పరుగున కిందికి దునుకుతున్నాయి. ఇంతటి అందాలు కనువింది చేస్తుంటే ఇక ప్రకృతి ప్రేమికుల మనసాగుతుందా? సరే తిరుగుంది గాని నిమ్మలంగా చేసుకోండి. గాయగత్తర చేసి నీళ్లు చూడంగానే అగడబడ్డట్టు ఏకుండ్రి. నవ్వులు పోయి నువ్వులైతే అధికారులు చెప్పిన ఆంక్షలు పాటించుర్రి, ఎంజాయ్ చేయరి, సరేనా? అప్పు చేయకుండా ఇల్లు కట్టలేరు, పెళ్లి చేయలేరు అని అంటారు కదా. అవును, అది మనుషులకే కాదు దేవుళ్ళకు కూడా. 7 కొండల వాడే పెళ్లికి కుబేరుని కూడా అప్పు చేసిండు కదా. ఆ అప్పుకు ఇప్పటికీ వడ్డీ కడుతున్నాడు కదా. ఇక అప్పు కలియుగం అంతమయ్యేదాకా కడతానే ఉంటా అని మాట ఇచ్చిండు కదా. అయితే పురాణాల లెక్కలు అట్లుంటే ఈ తాప స్వామివారి హుండీ లెక్కలు ఎట్లున్నాయో తెలుసా? స్వామివారి హుండి స్వామివారే బ్రేక్ చేస్తాడు కదా, ఇంతకేందో ఆ లెక్క. తిరుమల కొండకు భక్తుల తాకిడే కాదు, మొక్కుల తాకిడి కూడా గట్టిగా ఉన్నది. వడ్డీ కాసుల వాడికి భక్తులు సమర్పించిన కానుకలు ఈ జూలై నెల రికార్డు కొట్టినాయి. టీటీడీ చరిత్రలో ఎన్నెల్ లేని తీరులా 140 కోట్ల 28 లక్షల ముడుపులు హుండీలా పడ్డాయి. ఈ లెక్కతోటి ఏడాది స్వామివారి హుండీ ఆదాయం 861 కోట్లకు ఏరింది. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని కన్నులారా చూస్తాయాలు కష్టాలు వాసిపోతాయని, అప్పులు తీరిపోతాయని భక్తుల నమ్మకం. స్వామివారు కోరిన కోరికలు తీరుస్తాడు, భక్తులు తీరిన కోరికలకు రుణం తీర్చుకుంటారు. ఈ ఏడు ప్రతి నెల 100 కోట్ల మీదనే తప్ప తగ్గకుండా సమర్పించుకుంటున్నారు భక్తులు. ఈ ఏడాది 7 నెలలల్లా 1,62,00,000 మంది స్వామివారిని దర్శించుకుంటే హుండీ ఆదాయం 861 కోట్ల కానుకల లెక్క తేలినాయి. ఇట్లనే తత్తిమాయదు నెలలు కూడా ఇదే రీతిలో ఉంటే ఏడాది రికార్డు కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. స్వీట్లు అనంగానే ఎగబడతారు కొందరు. రాజకీయ లీడర్లకు సీట్లు, భోజన ప్రియులకు స్వీట్లు అంటే ఎక్కలేని ప్రీతి కామనే కదా. అతిగా తింటే అనారోగ్యం అని తెలిసినా వదలరు కదా. అరే రోడ్డు మీద పోతుంటే టక్కరైతుంది కావచ్చని ప్రయాణాలు మానుకుంటామా? మానుకోం. అయినా దానికి దీనికి ఏం సంబంధం? యాక్సిడెంట్లు జరుగుతాయని ప్రయాణాలు ఆపలేము, రోగాలు వస్తాయని స్వీట్ తినడు బంద్ పెట్టలేము. జరగక మానదు. అంటే అనివార్యమగు ఈ విషయం గురించి శోకింపదగదంటావు. అంతేగా గీడొక వార్త చూస్తే నువ్వు ఎక్కెక్కేడుస్తావు. అయినా ఇప్పటి జమానాలా కల్తీ వార్తలు కామన్ అయిపోయినాయి గారా. అందుకే ఇష్టమైన వంటలు ఇంట్లోనే వేసుకొని తింటున్నా. నువ్వు ఇంట్లో వేసుకుంటున్నావు ఓకే, కానీ బయట తినేటోళ్ళకు జాగ్రత్తలు చెప్పాలి కదా. అగో బర్ఫీ స్వీట్ బాక్స్ పట్టుకొని వచ్చి దుక్న పొల్ల మీద బగనే గరమవుతున్నాడు అంటే అందులో ఏ పాటో కల్తీ జరిగింది కావచ్చు అనుకుంటున్నారేమో. ఒక్క సెకండ్ ఆగుర్రి, మీకే చూపెడుతున్నాడు ఏమైందో. తీ అందరికి చూపెట్టాలే కదా మీరు సాధించిన ఘనకార్యం. అది ముచ్చట. తినే స్వీట్లల్లా బయట పడితే షుగర్ గిన బయట పడాలి గాని ఏకంగా ఇనుప పిన్నులు బయట పడ్డాయి. అంటే కస్టమర్లు అంటే దుగ్న పొల్లకు ఎంత పట్టింపు ఉన్నదో అర్థమైతున్నది. కల్తీ చేసి అమ్మిర్రంటే ఏదో కాసులకు కక్కుర్తి పడ్డరు కావచ్చు అనుకోవచ్చు గాని ఏకంగా గిట్ల పిన్నులు కలిపి అమ్ముతున్నారంటే ఏమనుకోవాలిగా. అంటే భయం భక్తి రెండు లేవన్నట్టు. పిల్లగాళ్ళ కోసం ఇంటికి తీసుకుపోయిన కస్టమరు స్వీట్ బాక్స్ ఓపెన్ చెయ్యంగానే దర్శనం ఇచ్చినాయట స్వీట్లలో గీ తుప్పు పట్టిన పిన్నులు. ఇదేందని అడిగితే నీళ్లు నములుతున్నారు. ఇక లోపలికి పోయి చూస్తే కిచెన్ మొత్తం ఆగమాగం జగన్నాథం అన్నట్టే ఉన్నది. ఇట్లా చూసిరు కదా పబ్లిక్ దుగ్న పొల్లు ఎట్లా మోపేర్రో. కస్టమర్లు అంటే దేవుళ్లతోటి సమానం. అసొంటుల ప్రాణాలతోటి చిలగాట మాడుతున్న గిళ్లను ఏమనాలిగా. ఇంతకు ఏడైందో చెప్పనలేదు కదా. మహానగరం ముంబైలో జరిగింది ఈ ఘోరం. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.